ఉమా అమ్మా ఊరుకోమ్మా ఊరుకో మా అమ్మ కదా ఊరుకో జరిగిందంతా నాన్న చెప్పారు అసలు గొడవ ఎందుకు వచ్చింది ఏమోనమ్మా ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో అంతా ఓ పీడకల్లా జరిగింది వదినికి నా మీద అంత కోపం ఎందుకు వచ్చిందో ఇప్పటికీ నాకు అర్థం కావటం లేదు నా కర్మకు తగ్గట్టు నాన్న కూడా సరిగ్గా అప్పుడే వచ్చాడు ఏం చెయ్యాలో తెలియని స్థితిలో అక్కడి నుంచి నాన్నను నేనే బయటికి పొమ్మన్నాను అవమానించాను ఊరుకోమ్మా నువ్వు అన్నదానికి నీ నాన్నేం బాధపడలేదు నిజమే నన్ను కన్న పాపానికి నాన్న భరిస్తాడమ్మా కానీ ఆయన ఎందుకు భరించాలి అబద్ధాలు ఆడింది మనం అనుభవించాల్సింది మనం అంతేకాని ఏ తప్పు చేయని ఆయన నాతో పాటు నరకం ఎందుకు అనుభవించాలి చెప్పమ్మా అమ్మా దేవుడు దయ వల్ల నా కడుపు పండింది ఆయన ప్రతిరూపం నాలో పెరుగుతోంది ఈ జన్మకి నాకు ఇది చాలమ్మా నేనెంతకంటే ఇంకేం కోరుకోను అమ్మా నేను ఇంట్లో ఉన్నంత వరకు ఆయనకి సుఖశాంతులుండవు కనీసం నేను దూరంగా పోతేనైనా ఆయనకి నచ్చిన అమ్మాయిని చేసుకొని సుఖంగా జీవిస్తారు అమ్మా ఏమిటమ్మా ఆ మాటలు అమ్మా నీకు దండం పెడతాను నా మాట కాదరకు నన్నింటికి తీసుకెళ్ళమ్మా నన్నింటికి తీసుకుపో ఊరుకోమ్మా తొందరపడకమ్మా నీ గుండె దిటో చేసుకో నీ కాపురం తప్పకుండా చక్కబడుతుంది అల్లుడు గారు వచ్చినట్టున్నారు నన్ను చూస్తే మళ్ళీ గొడవ అవుతుంది వెళ్తున్నానమ్మా ఉమా నువ్వు ఇలాంటి ఆలోచనలతో మనసు పాడు చేసుకుంటే నా మీద ఒట్టే అసలే ఒట్టి మనిషివి కూడా కాదు జాగ్రత్త అమ్మా జాగ్రత్త అల్లుడు గారికి కోపం రాకుండా మసలు కోప బ్రహ్మాండం బ్రహ్మాండం ఇది భరతం అదిలో అలాగా ఉంటుంది అక్కడ భర్తం ఎందుకే ఇక్కడ సరిగ్గా ఆడకపోతే కాళ్ళు ధర పడతాను ఏమిటే నీ మంచి కొనే కదా చెప్తున్నాను చూడు నా మాట వినకపోతే కాళ్ళు వినకపోతే నానమంటా నువ్వే అది మనిషి అనుకున్నావా మనం అనుకున్నావా అది ఒట్టి మనిషి కూడా కాదు దానికి ఎవరు లేరనుకుంటున్నావా నేనున్నాను ఇష్ట ప్రకారం చేయడానికి ఏదైనా కుదరదు నీ పెట్టే పేరు సత్తుకుని నీ ముగ్గు దగ్గర పో రాక్షసి నువ్వు లోపల రావే రా ఎక్కడికి రాదని తీసుకెళ్తున్నావు నా వల్ల దానికి మనశ్శాంతి లేదు దాని వల్ల నాకు మనశ్శాంతి లేదు అది మా కర్మ నేను వాళ్ళ నాన్నని తిట్టినందుకు బయట పొమ్మనందుకు మనసు కష్టపెట్టుకుంది అందుకే పుట్టింటికి తీసుకెళ్ళి గోపి వచ్చేటప్పుడు తీసుకొస్తాలే రా ఆడా మగ జంటలుగా వెళుతున్నారు వెళ్ళండి వెళ్ళండి ఇంతకీ మేమేనా తీసిపోయింది నేను పెడతాను ఏమండి స్కూటర్ ఆపండి ఆపండి ఎందుకు ఏమైంది ఏమైందండి మాట్లాడా అమ్మా అమ్మా ఏమైంది అమ్మా తల తిరుగుతుందండి కడుపులో ఏదోలా ఉంది గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ నా భార్యను తీసుకొచ్చాను అచ్చా దానికి ఇప్పుడు 3వ నెల बहुत अच्छा దారిలో వస్తూ వస్తూ తల తిరుగుతుందని కడుపులో తిప్పుతుందని చెప్తోంది ఓహో आपका डॉक्टर कौन है అదే మీ ఫ్యామిలీ డాక్టర్ ఎబ్రోని అదే ఇంతవరకు ఏ డాక్టర్ కి చూపించలేదండి 3 మాసాలే ఏ డాక్టర్ కి చూపించలేదా బేవకూఫ్ బేవకూఫ్ అంటే ఫూల్ చెప్పు మే ఎందుకు ఇంకా డాక్టర్ కి చూపించలేదు నీ భార్యకి అబార్షన్ కావాలేనా వద్దండి నా కొట్లో బానే ఉంది ఇంటికి వెళ్దాం పదండి నువ్వే కదా తల తిరుగుతుందని చెప్పావు నాకు భయంగా ఉందండి డాక్టర్ దగ్గర భయం ఏమిటి వద్దండి చెప్తే వినాలి రా నా మాట వినండి రా వద్దండి రమ్మంటే
వద్దండి మ్యాన్, గర్భవతి కదా, మెల్లగా తీసుకురా మ్యాన్. చెప్పమ్మా. डॉक्टर आप बड़ी है, पढ़ी लिखी है, ऐसा काम मत कीजिए. मैं उनकी बीबी हूँ, ये हमारा पहला बच्चा है, उसका जान मत लीजिए. मुझे अपनी बेटी समझिए प्लीज. नहीं बेटी नहीं, మీ ఆయన అబార్షన్ కోసం తీసుకురాలేదమ్మా, చెకప్ కోసం తీసుకొచ్చారు. ఏ మ్యాన్, నీ బుద్ధినా? నీ భార్య ఏమడుగుతుందో తెలుసా? తనకు అబార్షన్ చేయొద్దు అని అడుగుతుంది. పెళ్ళాన్ని సరిగ్గా చూసుకోలేని వాడివి మ్యారేజ్ ఎందుకు చేసుకున్నావు మ్యాన్?